హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే గొర్రెలతో పాటు ఒక పొటేల్ వీడియో అనేది పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పొటేల్ కావాలనుకుంటే చూసుకోండి. దాని ధర, దాని విషయాల గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఏంటంటే మొన్నటి నుంచి మీరు అడుగుతున్నారు కదా 28 గొర్రెలు అమ్ముతున్నామంటే వీడియో పెట్టండి అని చెప్పి. అయితే వీడియో అయితే ఈరోజు తీసున్నాము, పెడుతున్నా. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఆ గొర్రెలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి ఆ గొర్రెలు ఏంటే వ్యాపారస్తులు ఉన్నారు కదా, మా ఊరు సైడ్ ఎలా అంటే మేము ఉన్నాయి అని చెప్పి మీకు వీడియో పెట్టేతలకే వాళ్ళు కొనేస్తూ ఉంటారు. వాళ్ళు కొని తోలుకోపోకుండా మా దగ్గర ఉండిస్తారు. కానీ ఈ లోపల ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళని తీసుకొని దొడ్ల దగ్గరకు వచ్చి ఎక్కడే అమ్మేస్తుంటారు. కొంతమంది మండీకి ఎత్తుకెళ్తారు. రేపు ఎల్లుండు గురువారం కాబట్టి గూడూరు మార్కెట్కి అయితే వెళ్తాయి. లేదు ఈ లోపలే కొనేవాళ్ళు ఉంటే ఈరోజు కూడా ఒకరు వచ్చి వెళ్ళారు. అది బేరం అయితే కుదరలేదు. వాళ్ళు వ్యాపారస్తులకు అమ్మేశారు కాబట్టి వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. అయితే వాళ్ళ గొర్రెల్లో 28 గొర్రెల్లో ఒక 6 గొర్రెలు మాత్రం ఈ నెల అంటే ఆగస్టు నెలాఖరికైతే ఈనుతాయి. మరొక 5 గొర్రెలు పై నెల సెప్టెంబర్లో ఈనే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా వెంటనే మెసేజ్ చేసినట్లయితేనే మీకు ఇవి దొరుకుతాయి. రేపటి దాకే ఇవి వాళ్ళ దగ్గర ఉంటాయి గొర్రెలు. తర్వాత వ్యాపారస్తులు తీసుకెళ్తారు. మేము ఏదైనా బేరం మాట్లాడాలన్నా కూడా ఆ వ్యాపారస్తులతోనే మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. అయితే జత వచ్చేసి 29,000కి వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఎంత రేటు చెప్తారో చెప్పలేము. వ్యాపారస్తులు కడిగిపోయినాక రైతుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ధర చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే చాలామంది రైతుల దగ్గర కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు అవి అమ్మేశారు కాబట్టి వ్యాపారస్తుల కాడే అంత ఆదాయం ఇస్తేనే వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఇప్పుడు ఈరోజు అవి ఉండే ప్లేస్ వచ్చేసి కలవాయి మండలం కొమ్మరపల్లి గ్రామంలో అయితే ఉన్నాయి. రేపు ఒక్కరోజే ఒక 24 గంటలు మాత్రమే మన దగ్గర ఉంటాయి. మీరు ఎవరైనా కొనేవాళ్ళు తొందరగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి చూసి రావచ్చు. గొర్రెలు కూడా మీకు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వస్తుంది కదా వీడియో, దాంట్లో చూపిస్తాము. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి. ఇంకా పొటేల్ కూడా ఉంది. వాళ్ళు గొర్రెల మీదకి ఒక పొటేల్ని అయితే తెచ్చుకున్నారు. ఆ పొటేల్ని ఆ గొర్రెలతో పాటు కాకుండా విడిగా అమ్మాలనుకుంటున్నారు. పొటేల్ రేటు కూడా మీకు వివరాలు తప్పకుండా తెలియజేస్తాము. ఇప్పుడు వీడియోలో చూస్తే పొటేల్ కాకుండా మరొక సిగమార్ పొటేల్ కూడా ఉంది. ఇక్కడ కాదు, వేరే దగ్గర. అది ఇంకా వ్యాపారస్తులకి పోపిడి పోలేదు. ఏమాత్రం పోపిడి వచ్చినా ఇప్పుడు మేమేంటంటే ఉన్నాయి అమ్మతామని తెలిస్తే చాలు, మొత్తం అక్కడ ఉండే 4 వ్యాపారస్తులు వచ్చేస్తారు. వాళ్ళు ఒకరి మించిన ఒకరు రేటు పెడుతూ అట్లా ఉంటారన్నమాట. పోటీగా ఉండదు. కొంతమంది వ్యాపారస్తులు వచ్చున్నారని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏంటంటే ఒక ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇద్దరు ఉంటారు. అతను చిక్కకుంటే ఛాన్స్ మనం తీసుకుందాం అనే లెక్కలో మేము ఇక్కడ మీకు ఉండే అని చెప్పే లోపల కొనుక్కొని వెళ్ళేసి వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటారు. కాబట్టి మేము ఎప్పుడైతే గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారని వీడియో పెడతామో మీరు తొందరగా దానికి రెస్పాండ్ అవ్వాలి. మేము అంటే మీరు అంటారు గొర్రెలు చూడకుండా మేము కొనలేం కదా, మేము కావాలి మీరు రావాలంటే కొంచెం కష్టం అవుద్దని అంటారు. మేము ఆ గొర్రెలు వీడియో ఇప్పుడు మీరు 2 రోజుల నుంచి ఆ గొర్రెలు వీడియో కావాలని అంటున్నారు. మేము వాళ్ళని అడిగి వాళ్ళ చేత పెట్టించేతలకి ఈరోజు ఉదయం అయింది. ఇప్పుడు మొన్నటి నుంచి అడిగాము, నిన్న కుదరలేదు అతనికి. ఈరోజు ఉదయాన్నే అయితే వీడియో పెట్టాడు. మేము అడిగినప్పటికీ వాళ్ళు అమ్మలేదు. తీరా నిన్న చూస్తే అమ్మేశారు. ఈ రోజుకి ఇంకొక బుధవారం దాకా ఉంటాయి అన్నారు. పొద్దున కూడా ఈ వీడియో పెట్టకూడదులే, ఎందుకు వేరే వాళ్ళు కొనడానికి వచ్చున్నారు అంటే వ్యాపారస్తుల దగ్గరే కొనడానికి వచ్చున్నారు కదా, ఏమోలే మనకి బాగుండదు ఇప్పుడు వీడియో పెట్టాలనుకున్నాం. కానీ వాళ్ళకి బేరం కుదరక ఆగిపోయింది. కాబట్టి మీకు నేను ఈ వీడియో పెట్టాలని అనుకున్నాను. ఈ వీడియో అందుకని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మేము ముందు ఉన్నాయి ఆ గొర్రెలన్నీ కూడా వాళ్ళు పక్కన ఒక చేల్లాగా ఉంది, దాంట్లో అయితే తోలుకుంటూ ఉంటారు. అయితే మీరు సూటు గొర్రెలు ఉన్నాయి కదా అని చెప్పాను కదా, అవి తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే సూటు గొర్రెలు మీరు ఇన్స్టెంట్గా అంటే ఈ నెలాఖరులోనే ఏనుతాయి కదా, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. గొర్రెలు కూడా బాగా ఇక్కడ చాలల్లో తిరిగి మేసే గొర్రెలు కాబట్టి ఏ వాతావరణానికైనా సెట్ అయిపోతాయి. తగ్గిపోయేట్టు బాగలేని గొర్రెలు అలా ఏం లేవు, బాగున్నాయి గొర్రెలు కూడా. రేటుకి దానికి సరిపోతుంది. వాళ్ళు 29,000 పెట్టారు అతనికి. కానీ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చెప్తారేమో 31 అలాగా చెప్తారు అనుకుంటున్నాను. పిల్లలు ఏం లేవు కదా,
3 వచ్చి లే పిల్లలు, 2 వచ్చి ముదురు పిల్లలు. పిల్లలు ఎక్కువ అనుకోండి, జతకో పిల్లలు కానీ వస్తే రేట్ ఎక్కువ పడుద్ది. పిల్లలు తక్కువగా ఉండడం వల్ల మీకు ఈ రేటుకి వస్తుందని చెప్తున్నాను. ఈ నెలాఖరు దాకా కానీ తను కానీ ఉండిచ్చమ్ముంటే మంచి రేటు పోయిండు, కానీ ఎందుకో తను పాపం తొందరపడేసి అమ్మేశాడు. పిల్లలు ఉన్నప్పుడే మనకి గొర్రెల రేట్లు అనేటివి బాగా వస్తాయి. ఇప్పుడు మీకు ఈ సూటి గొర్రెలు అని చెప్తున్నాం కదా, 6 గొర్రెల దాకా ఈనుతాయి ఈ నెలాఖరికి. ఈరోజు డేట్ వచ్చేసి 18వ తేదీ కదా, ఇంకొక 12 రోజుల్లో ఒక 6 గొర్రెలు అయితే ఈనుతాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలో సెప్టెంబర్లో 5 గొర్రెలు. ఇప్పుడు చూడండి, ఈ గొర్రెలే అన్నమాట. ఇవైతే వాళ్ళు అమ్ముతున్నారు. ఇవి కుమ్మరపల్లిలో ఉండే గొర్రెలు, 28 గొర్రెలు. 5 పిల్లల్లో 3 వచ్చేసి లే పిల్లలు, 2 వచ్చేసి ముదురు పిల్లలు. వీటిని అమ్ముతున్నారు. ఆల్రెడీ వ్యాపారస్తులకు అమ్మేశారనమాట. అయితే వీటిని మళ్ళీ వాళ్ళ నుంచి మీకు ఇప్పియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే పెడుతున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని తీసుకోవచ్చు. గొర్రెలేం తీసేసినట్లు లేవు, చాలా బాగున్నాయి. అయితే వీటిల్లో వాళ్ళు తెచ్చుకోండి పొట్టేలు ఉంది కదా, ఆ పొట్టేలను కూడా విడిగా అమ్ముతారు. ఇప్పుడు ఇవి గొర్రెలను కొన్న వాళ్ళకైతే ఇవ్వలేదు. దాని రేటు కూడా వాళ్ళు 31, 33 అలా ఏమో చెప్తున్నట్టున్నారు. మీకు ఆ రేటు కానీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అది కూడా 2 పళ్ళ మీద ఉంది. విత్తనం పొట్టేలు కదా, వీటి మీదకి ఉన్న పొట్టేలు అదొకటే. వాళ్ళు ఒక సంవత్సరం పిల్లప్పుడు, సంవత్సరం లోపల పిల్లప్పుడు ఈ పొట్టేలు నేను చెప్పేది తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ గొర్రెలు అమ్మేస్తున్నారు, ఇంకా మేకల మీదకి వీటితో అవసరం లేదు కదా అని చెప్పేసి అమ్మేయాలనుకుంటున్నారు. గొర్రెలతో పాటు అయితే రేటు తగ్గద్ది, అందువల్ల విడిగా అమ్ముతున్నారు. ఈరోజు ఇది కూడా చెప్తున్నాను, మీకు వీలుంటే గురువారం ఉదయం దాకా ఈ పొట్టేలు కూడా ఉంటుంది, లేకుంటే గూడూరు మార్కెట్కి వెళ్ళిపోతుంది. అతనే మండీకి